హలో! వెల్కమ్ బ్యాక్ టు అ బిగినర్స్ వాయిస్. అండ్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు డీఐవై పర్ల్ రోజ్ చోకర్ విత్ స్టడ్స్ అండ్ రింగ్. అయితే ఈ బుజ్జి బుజ్జి రోజెస్ ఉన్నాయి కదా, ఇవి నేను జ్యువెలరీ మేకింగ్ ఐటమ్స్ కొనేటప్పుడు ఆ షాప్లో చాలా క్యూట్గా కనిపిస్తే దీంతో ఏమైనా చేద్దామని తీసుకొచ్చిన. సో మొత్తం 6 వచ్చినాయి అనమాట. సో ఒక 3 ఏమో చోకర్ కోసం, 2 స్టడ్స్ అండ్ ఇట్లా ఒకటి రింగ్ తయారు చేసిన అనమాట. సో ఇట్లా దీనికి 2 సైడ్స్ కూడా ఇట్లా హోల్స్ ఉండడంతో ఈ వైర్ అనేది ఈజీగా దీనిలో నుండి పంపించి దీంతో ఒక జ్యువెలరీ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ 6 రోజెస్ కాస్ట్ వచ్చి 40 రూపీస్. అండ్ ఈ జ్యువెలరీ మేకింగ్ వైర్ ఏదైతే ఉందో నేను అమెజాన్లో కొన్నాను. ఒకవేళ లింక్ దొరికితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇట్లా 8 సెంటీమీటర్స్ ఈచ్ ఒక 4 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న ఈ 4 పీసెస్ని మనకి రోజెస్కి బ్యాక్ సైడ్ హోల్ ఉంటుందన్నమాట. హోల్ నుండి పంపించుకొని తర్వాత దాన్ని బెండ్ చేసి మనం చోకర్ తయారు చేసేసుకోవచ్చు. 3 రోజెస్కి 4 పీసెస్ ఎందుకంటే ఇక్కడ నేను చూపిస్తాను. ఇట్లా 3 రోజెస్ నుండి 4 వైర్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఈ రోజుకి 2 సైడ్స్ హోల్స్ ఉంటాయి. సో ఒక దాంట్లో నుండి ఈ వైర్ పంపించి ఇట్లా 2 సైడ్స్ బెండ్ చేసుకుంటున్నా. ఇట్లా బెండ్ చేసుకున్న దాంట్లో నుండి మనం కొంచెం డెకరేటివ్గా కనిపించడానికి పర్ల్ బీడ్స్, ఇంకా గోల్డెన్ బీడ్స్, అంటే గోల్డ్ కాదు, గోల్డ్ కోటెడ్. సో ఇట్లా బీడ్స్ పంపించుకొని దీన్ని ఇంకొంచెం అట్రాక్టివ్గా తయారు చేసుకోవచ్చు. సో ఒక సైడ్ అయిపోయింది కదా, నేను ఈ ప్లయర్ యూజ్ చేస్తూ దీన్ని బెండ్ చేస్తున్నా. ఈ బెండ్ చేసే పార్ట్ని ఇంకో రోజ్ హోల్స్లోకి పంపించాలన్నమాట. సో ఇది ఇట్లా సెక్యూర్డ్గా ఉండడానికి దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ప్లయర్స్తోని. అదర్వైజ్ అట్లా ఉండదు అని ఫీలింగ్ వస్తే ఫెవిక్విక్ కూడా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇది రిమైనింగ్ అంతా వైరే ఉంది కాబట్టి ఈజీగా బెండ్ అవుతుంది. సో ఇట్లా ఆ లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఏదైతే ఉందో ఇంకో రోజుకి ఉన్న హోల్లోకి పంపించుకోవాలి. మోస్ట్లీ ప్లయర్స్తోని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఫెవిక్విక్ వరకు కూడా ఏం అవసరం లేదు. సేమ్ వే ఇంకో సైడ్ కూడా చేసుకోవాలి. సో ఇప్పటి వరకు కూడా చేసుకున్న పార్ట్ అంతా కూడా మిడిల్ రోజ్ నుండి వైస్ పంపించుకొని దాన్ని సైడ్ రోజెస్లోకి ఫిక్స్ చేసినాం కదా. సో ఇప్పుడు కొంచెం టెక్నిక్ మార్చాల్సి ఉంటుంది. ఏంటంటే వైర్ ఎండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎండ్స్ని మనం రోజెస్లోకి ఫిక్స్ చేయాలి ఫస్ట్. సో దట్ మనకు ఒక లూప్ లాగా ఫామ్ అవుతుంది కదా. ఆ లూప్కి మనం ఏదైనా సాటిన్ రిబ్బన్ అనేది ఫిక్స్ చేసుకొని దాన్ని ఒక చోకర్ లాగా సెట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఆల్రెడీ ఒక సైడ్ కొంచెం సైడ్ రోజులోకి ఫిక్స్ చేసుకొని దానికి బీడ్స్ యాడ్ చేసుకొని ఇంకో సైడ్ బెండ్ చేసి మళ్ళీ బీడ్స్ యాడ్ చేసుకొని ఆ ఎండ్ని ఈ ఫ్లవర్ ఎండ్లోకి ఫిక్స్ చేసుకోవాలి. సేమ్ వే ఇంకో సైడ్ కూడా ఇట్లా లూప్ ఫామ్ అయ్యేటట్టు ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా ప్లయర్స్ యూజ్ చేస్తూ దీన్ని కొంచెం ప్రెస్ చేసుకుంటే ఇది ఊడిపోకుండా ఉంటుంది. అండ్ హియర్ ద చోకర్ పార్ట్ ఈస్ రెడీ. అండ్ దీనికి మనం సాటిన్ రిబ్బన్ కట్టుకోవాలి. ఇట్లా సాటిన్ రిబ్బన్ కట్టేసుకుంటే ఆల్మోస్ట్ మన చోకర్ రెడీ అయిపోయినట్టే. సో ఇట్లా సాటిన్ రిబ్బన్ని మెజర్ చేసుకొని బీడ్స్ గ్యాప్ ఏదైతే ఉంటుందో మనం వదులుకున్న గ్యాప్ అందులో నుండి ఈ సాటిన్ రిబ్బన్ ఇట్లా తీయాలి.
2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ కొంచెం ఎగుడు దిగుడు అయినట్టుగా అనిపిస్తుంది. సో దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకో సైడ్ కూడా అదే రకంగా మనం సాటిన్ రిబ్బన్ని కట్టేసుకోవాలి. అయితే ఈ రిబ్బన్ ఎండ్స్ అనేవి ఇట్లా పోగొచ్చేస్తుంది కదా, సో దీన్ని లైటర్ యూజ్ చేస్తూ దాన్ని కొంచెం బర్న్ చేస్తే అక్కడికక్కడికి అది ఊడిపోకుండా ఉంటుంది. సో ఫైనల్గా చోకర్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా వేసుకోవాలంటే. సో దానికోసం నేను ఇక్కడ ఒక వుడెన్ బీడ్ తీసుకుంటున్నా. అందులో నుండి ఈ సాటిన్ రిబ్బన్ పంపించి దీన్ని ఈజీగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసుకున్నప్పుడు. అండ్ ఈ రిబ్బన్కి బీడ్ ఫిక్స్ చేసిన తర్వాత అస్సలు మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటంటే ఈ చివర్లు ముడేసేసుకోవాలి, లేకపోతే మనకి ఈజీగా బీడ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను స్టడ్స్ చేస్తున్నా. స్టడ్స్ కోసం ఏం చేసిన అంటే రోజ్కి బేస్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మెజర్ చేసుకొని ఒక థిక్ కార్డ్బోర్డ్ తీసుకొని దానికి ఇట్లా ఒక హోల్ పంచ్ చేస్తున్నాను అనమాట. ఈ పంచ్ చేసిన హోల్ నుండి స్టడ్కి పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ పాస్ చేయాలి ఇందులో నుండి. సో ఇక్కడ మనం ముందే కొంచెం గ్లూ పెట్టేసుకోవాలి. దీనికి గ్లూ పెట్టుకొని దీన్ని డైరెక్ట్గా రోజ్కి స్టిక్ చేసుకోవడమే, అంతే. దీంతో మనకి స్టడ్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ రింగ్ కోసం నేను మళ్ళీ ఇక్కడ ఒక జ్యువెలరీ మేకింగ్ వైర్ తీసుకున్నా. అండ్ ఇట్లా రింగ్ ఫింగర్కి పెట్టుకొని మెజర్ చేసుకుంటున్నా. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే మనం ఇది ఆ హోల్స్ నుండి పాస్ చేయాలి కాబట్టి కొంచెం ఎట్లాగో అందులో వేస్ట్ అయిపోతుంది. సో కొంచెం పెద్ద సైజ్ తీసుకొని దాన్ని ఇట్లా మనం బెండ్ చేసుకుంటే ఫింగర్కి అడ్జస్ట్ అయిపోతుంది. దీన్ని రోజ్లోకి ఎట్లా ఫిక్స్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తా. సో ఇట్లా 2 సైడ్స్ కూడా పాస్ చేసుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అన్నట్టు ఆ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, దాన్ని కిందికే పెట్టిన అనమాట. సో దట్ మనం ఫింగర్ సైజ్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సచ్ ఎ క్యూట్ వన్. సో ఫైనలీ ఈ పర్ల్ రోజ్ చోకర్ సెట్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ అన్ని రకాల డ్రెస్సెస్కి మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. సో ఏ రకమైన డ్రెస్కి అయినా కానీ ఇది వేసుకొని హ్యాపీగా దీంతో స్టైల్ చేసుకోవచ్చు. అండ్ ఈ రింగ్ అయితే ఊరికే అట్లా పెట్టుకుంటే కూడా చాలా ముద్దుగా అనిపిస్తుంది. సో నేను లాస్ట్ టైం ఒక లుక్ బుక్ లాగా చేసిన కదా, దాని మీదకి నేను ఈ చోకర్ సెట్ అనేది పెట్టుకున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. శారీ మీదకనే కాదు, ఇంకే డ్రెస్సెస్కి కూడా మనం ఇది స్టైల్ చేసుకోవచ్చు దీంతో. అయితే ఈ సెట్ మొత్తంగా పెట్టుకున్నా బాగానే ఉంది. అండ్ ఇవి సెపరేట్గా సింగిల్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఇట్లా ఈ రోజ్ చోకర్ తయారు చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. And also like, share and subscribe. Bye for now.